వచ్చినాయా ఇంటిలో ఉండే చూడు. రే సాసు అవి తీసుకో. అంతేలే. హాయ్ అండి, హ్యాపీ సండే. సండే స్పెషల్ గనిజగడ్డలు అంటే తీపి బంగాళదుంపలు. ఇవి కూడా ఒక రకమైన బంగాళదుంపలు. మనం కూర వండుకునేవి వేరు, తినేవి వేరు మాట. ఏమంటారో కామెంట్ చెప్పండి. నాకు తెలిసింది వరకు చిన్నప్పటి నుంచి గనిజగడ్డలు అనే తెలుసు, మిగతా పేరు తెలియదు అన్నమాట. మా సాసుబా కూడా మొయ్య రకాలు తీసుకెళ్తున్నాడు. అప్పుడు రాజకుమారి వద్దు అంటుంది, వద్దన్నా కూడా నేను తీసుకొస్తున్నా. ఏమనిద్దాం మరి, నాకు భయం వేస్తుంది. ఏమనుకోక రాజే, తినాలని పిచ్చి తెచ్చుకుంటున్నా. లేకపోతే నువ్వు వద్దంటే మేము తెచ్చుకోకుండా ఉంటామేంది, నువ్వు తినకపోతే మేము తింటాం. అవి తింటే నడులు లేపనంది ఎవరు, దాంట్లో ఫైబర్ చాలా ఉంటుంది, విటమిన్స్. నువ్వు తినకపోతే మేము తింటాము, పిల్లలు తింటాము. కండబెట్టగా ఏమైంది? ఆ గనిజగడ్డలు వచ్చేసి కొంతమంది ఏమో బాగా ఉడికి నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటారు. కొంతమంది వచ్చేసి ఏమో చెప్పు నూనెలో ఉడకబెట్టుకుంటారు. మూడవది కాల్చుకుంటారు పొయ్యిలో. ఎలాగైనా తినవచ్చు. నువ్వు ఎలా కేజీ ఒట్లు పోతేనా? అదేలే. ఇప్పుడు సరేనండి, సాయంత్రం చేసుకుని తినొచ్చులే. ఈరోజు విషయం వచ్చేసి ఏంటంటే, ఆధారమైన పనికి తప్పట్లేదు, పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఉదయం ప్రేయర్కి వెళ్ళి భోజనం చేసేసి మందరంలోనే ఇంటికి వచ్చాము. అలా సరదా కాసేపు ఉన్నాము. పని ఏంటంటే ఈరోజు రేపు పిల్లర్స్ పోయాలి. అందుకంటే ముందుకు ఈరోజు మార్కింగ్ తీసుకొని స్టార్టర్స్ పోయాలి. అందుకని చెప్పేసి రాజకుమార్ నేను వెళ్తున్నాము. పిల్లల్ని మా నాన్న కూడా వదిలిపెట్టి వెళ్తున్నాం అన్నమాట. మా నాన్న మన దగ్గర నిన్న పిల్లల్ని వదిలిపెట్టిపోతే మీరందరూ కూర వేసుకుపోతున్నారు, మరి పిల్లలు ఏంటంటారు ముసలాయి నేనిద్ది అని అంటా ఉన్నారు. మా నాయన దగ్గర మేము ఎంత బాగున్నాము, ఏం చేస్తే కూరలు చేస్తే 6 నెలల దాకా మా నాన్న దగ్గరే, సంవత్సరం దాకా అక్కడే కాపురం చేసాం. అంటే అక్కడ గుండెపాలెంలోనే. ఎంత మంచితనంగా ఉన్నామో పాత వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, కొత్త వాళ్ళు ఏందో తెలియక అంటా ఉంటారు. ఒకసారి వీడియోస్ చూడండి, నేను చెప్పేది. ఎందుకంటే ప్రతిదీ ఏది వండుకున్నా సకలేకంగా ఆమెకు వెళ్ళాల్సిందే. రాత్రి కూడా నేనంతా ఇక్కడ స్టే చేసింది. రాజకుమారి చక్రాలు, బీట్రూట్ చక్రాలు చేస్తే వెజిటేబుల్ 5 తింది. తర్వాత బీట్రూట్ జ్యూస్ అంటే పెట్టింది చెప్పుకోకూడదు, కానీ మీ వాళ్ళ చెప్పుకోవాల్సి వస్తుంది. దురదృష్టం, ఏం చేస్తాం, కానీ తెలియాలిగా. సరే మరి బయలుదేరదాం. పనగడికి వెళ్ళి ఏం పని చేయాలో చూపిస్తాం మీకు. సాయంత్రం వచ్చి సరదాగా తిందాం బంగాళదుంపలు. ఏమంటారు కామెంట్ చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. సరేనా? మా పిల్లగాలను తీసుకోవాలి, ముగ్గురిని. అరే బయలుదేరదామండా. అటు రొద్దుగాకు బండకి రామాయ రాజే. ఏ పెళ్ళికి పేరంటానికి వెళ్తలా, అర్థమైందా? 4 పాయలకి. ఏం పాయలు? వరిలో పాయలా లేకపోతే మొక్కజొన్నలో పాయలా? ఈ మధ్య నాకు చిన్నదాని పెద్దానికి కోపం రేగిపోతుందండి రాజకుమార్ మీద. ఎంత కోపపడుతున్నావో అంత ప్రేమిస్తున్నావంట నువ్వు నన్ను. కోపపడే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉండిద్దానా? నిన్ను చూస్తుంటే నాకు మండిపోతుంది. ఏందనండి ప్రతిదీ వ్యతిరేకంగా అవుతుంది ఈ మధ్య. ఏందో మాకు ఏం అర్థం కావట్లా. చిన్న మాటకు కూడా మా ఆయన ఎంత బీపీ పెరుగుతున్నాడంటే, బీపీయా పాడా? అదే బీపీ మీద మా ఆయన రివర్స్ అయితే నేను కూడా రివర్స్ అయితే బాగుండదు. రివర్స్ అవ్వు. రివర్స్ అయితే సురుకు పడుతున్నా. రివర్స్ అవ్వమన్నా అమ్మ చదువుతాం. అర్థం పేరు చదువుతున్నాం కాబట్టి వదిలేస్తున్నా. తల్లి లేని లోటు తీర్చేదోరు అంటే భర్తే. అందుకని చెప్పేసి అమ్మ ఏమొచ్చిందమ్మా, మా తల్లి మా మమ్మీ వచ్చింది. దొంగ మమ్మీ వచ్చిందమ్మా, దొంగ మమ్మీ. వేసలేదిద్దే. ఈ 3 కోళ్ళు మామూలు కోళ్ళు కాదండి. ఒకడు ఆ తూర్పు, దక్షిణం, ఉత్తరం పరిగెడతా ఉంటారు మా కోళ్ళు పోయినట్టు. అది ఒకడు ఆ గదిలో పోయిండు, ఒకడు బయటికి పోయిండు, ఒక గరిసి గట్ల నవ్వుతుంది పట 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 అని.
ఈ ముగ్గురిని అక్కడ వదిలిపెట్టి త్వరగా వెళ్ళి గంట గంట కూడా పట్టదు, ఒక అరగంట అరగంట మార్కింగే. అంటే ఈరోజు స్టార్టర్స్ పోసుకుంటే రేపు పిల్లర్స్కి నిలబెట్టుకొని అమ్మని పోసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తున్నాం పనికి. అక్కడ ఇంట్లో అనుకోవాలా, ఏంది అసలు నిద్ర బారు, ఏంది వీళ్ళు మా ఇప్పుడు పనికాడే ఉంటారు, భలే పని దొరికారే అనుకోవాలా. ఏమంటావు? అని అంటున్నారు, అమ్మ ఇంట్లో పనులు కూడా నువ్వే చేసుకుంటా, మా అమ్మ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చేసేవాళ్ళు అంటారు. మా అమ్మ ఉంది, మా ఆయన నాకు మా అమ్మ అని చెప్తారు. అబ్బా ఇలాగ ఉంటాయిలండి, ఏదో మరీ అంత భార్య భర్త మరి ఎందుకు నాన్న అంత ఇసుకించుకొని అనుకోకండి. మన రా మీకు తెలుసుగా, ఏదో ఇప్పుడు కొంత కాన్సెప్ట్గా వస్తుంది, ఏందో మాకు తెలియక ఉన్నాయి వీడియోస్ అంత జున్నీని ఒరిజినల్గా. బయలుదేరా? యేసు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కారిగలను. ఈ పాట పాడింది రాజకుమారి ఈరోజు. నువ్వు నా తోడుండాలి, నేను నీ తోడుండాలి, ఏసయ్యా 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 ఏసయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. ఏంది అంటుకొని అంటుంది. బయలుదేరదామా? చలో చలో గుంటిపాలెం. ఓకేనండి, బయలుదేరుతున్నాం. ఇంకో గంజిగడ్డ. చెప్పడం మర్చిపోయా, కాల్చుకోవడం, ఉడకబెట్టుకోవడం, నూనెలో వేపుకోవడం కంటే బెస్ట్ ఏంటంటే ఇలా పచ్చిది తింటాం బెటర్. సరే బయలుదేరాం పదండి. నిత్యము కదలని ఇటు పాడు పాడు. యేసయ్యా నీదు ముఖము కల్వరి కొండపై సాగేదా. త్వరగా పోయేద్దారా? నువ్వు కర్ర తీసురా, మెల్ల తీసురా. ఇదిగో దీంతో బెండి తీస్తాం రాట్లు, నిన్ను కాదు. వద్దులేకు, పిల్లలు ఏడవరు, ఎమ్మడి పడితే అటు కుదిరిద్దండి. త్వరగా బయలుదేరుతామండి. ఓకేనండి, పని దగ్గరికి అయితే వచ్చేసాము. సరేనండి, పని దగ్గరికి అయితే వచ్చేసాము. ఆయన అయితే ఏందో మరి కేక్ కట్ చేయాలని కేక్ తయారు చేస్తున్నాడు. ఏంటిది బావా, ఏం పోస్తున్నావు? కేకా? బర్త్డే ఇంకా నెల ఉందిలే, నెల ముందు ఇప్పుడే వస్తావా? ఏం సంగతులు? స్టార్టర్లు పోతున్నాము. ఎన్ని అయిపోయినాయి? ఐదోది పోస్తే వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఏం సంగతి? ఉదయం చీకటితో పనులు తొందరగా అనిచ్చుకుంటే మిగతా పనులు చేసుకోవచ్చు. అర్థమైందా? సరే బావా. బావా చికెనా తెచ్చుకుందాం. ఏం సంగతి? నువ్వు చదివితే నేనంట. పలావ్ చేయవా? పలావ్ ఎందుకు చేయను? కొత్తిమీర పుదీనా అడుగుతుంది, నన్ను ఎప్పుడేస్తావు కర్రీలోకి అని అంటున్నారు. కొత్తిమీర పుదీనా ఫీల్ అవుతున్నాయి. తెచ్చుకొని నన్ను ఎండబెడుతున్నారు ఎందుకు అని. వాటితో పని ఉంది ఇవాళ. నన్ను ఫస్ట్ నన్ను అని అడుగుతున్నారు. నన్ను ఫస్ట్ నన్ను అని అంటున్నావు. ఇది కొత్తిమీర పుదీనా. సరేనండి, తొందరగా ఇంటికి వెళ్ళి పలావ్ చికెన్ కర్రీ చేసేద్దాం. ఓకేనా? కుట్టు కుట్టు
కుటుంబ కుట్టు సువడిదానా కుటుంబ కుట్టు. ఓకే ఓకే తీసురా కుట్టు. నువ్వు ఒకసారి నువ్వు ఏమనాలి? కుటుంబ కుట్టు అని. కుటుంబ కుట్టు. నేను ఏగనా కుట్టడానికి కదిరేగనా వస్తామని నేను అన్నాను. అని ఒకసారి అని మాలేపు ఒకసారి ఏమని కుటుంబ కుట్టాను. కుటుంబ కుట్టు మిషన్ నాకు కొట్టడానికి. అది వచ్చేసి ఇంకా మొత్తం సర్దుకుంటుంది. బయలుదేరదాం పదండి మరి ఇంకా మనం ఇంటికి వెళ్దామా?